వైసీపీ నేతలు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కోసం ఓ రేంజ్లో ఫైట్ చేశారు. సీటు కోసం కొట్టుకున్నంత పని చేశారు. ముగ్గురు నేతల ఆధిపత్య పోరు, గ్రూప్ వార్, వెన్నుపోట్లతోనే ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ ఓడిపోయిందని టాక్. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన ఆ నేతలు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ కోసం కుస్తీ పడుతున్నారు. నువ్వా నేనా అన్నట్లు సిగపట్లు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? మూడు ముక్కలాట ఆడుతున్న ఆ ముగ్గురు వైసీపీ నేతలు ఎవరు? వైసీపీ ఇన్ఛార్జ్ పదవిపై పార్టీ పెద్దల రియాక్షన్ ఏంటి? పార్టీ ఓడిపోయిన కర్నూలు వైసీపీ మాత్రం వర్గపోరు ఆగలేదు. ఎన్నికల్లో టికెట్ కోసం కొట్టుకున్న నేతలు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం ఫైట్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్ నేతల మధ్య వర్గ విభేదాలు మళ్లీ భగ్గుమంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు అసెంబ్లీ టికెట్ కోసం చివరిదాకా కొట్లాడారు. కానీ పార్టీ అధినాయకత్వం వీరిద్దరికీ సైలెంట్ గా చెక్ పెట్టింది. ఐఏఎస్ కు, వీఆర్ఎస్ కు తీసుకున్న ఇంతియాజ్ అహ్మద్ కు టికెట్ ఇచ్చారు పార్టీ అధినేత జగన్. హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి పార్టీ అధినేత జగన్ పై అసంతృప్తితో రగిలిపోయారు. చివరికి చేసేదేమీ లేక పార్టీ అధినాయకత్వం డిసైడ్ చేసిన అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ కు మద్దతు ప్రకటించారు. పైకి సపోర్ట్ చేసిన లోపల వ్యతిరేకంగా పనిచేశారని ఫ్యాన్ పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్ లో టాక్. ఎన్డీఏ కూటమి పార్టీల తరపున టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ బరిలో దిగారు. కూటమి బలం ముందు వైసీపీ వ్యూహాలు చిత్తయ్యాయి. ఎన్నికల్లో టీజీ భరత్ భారీ మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఎన్నికల అనంతరం ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అందరం కలిసికట్టుగా ఉంటూ కూటమి ప్రభుత్వంపై పోరాడాలని ఓ నిర్ణయానికి వచ్చారట. ఇక వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఇంతియాజ్ అహ్మద్ ఎన్నికల ఫలితాల నుంచి దాదాపు నెల వరకు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. కార్పొరేటర్ల భేటీలో కలిసి ఉంటామని చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ వర్గాల కార్పొరేటర్లు సమావేశం తర్వాత షాక్ ఇచ్చారని టాక్. మీరు కలిస్తే మొన్నటి వరకు అవతలి వర్గంతో పోరాడం, ఇప్పుడు కలవాలంటే కుదరదని తేల్చి చెప్పారట. దీంతో చేసేదేమీ లేక మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ వేర్వేరుగా వైఎస్ఆర్ జయంతిని నిర్వహించారు. ఇంతియాజ్ అహ్మద్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వైఎస్ఆర్ జయంతిలో వర్గ విభేదాలు మరోసారి బయటపడటం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇలా అయితే కుదరదు. కర్నూలు వైసీపీ ఇన్ఛార్జి పదవి దక్కించుకుంటేనే మనకి గౌరవం ఉంటుంది, లేకపోతే పూర్వపు పరిస్థితిని చవిచూడాల్సి వస్తుందని ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ ఆలోచించారట. గుట్టుగా ఎవరికి వారు ఈ అంశాన్ని వైసీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. పార్టీ ఓటమి షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఈలోపే మీ లొల్లేంటని ఓ ముఖ్య నేత ఫైర్ అయ్యారట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు కోసం మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి పోటీ పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఇంతియాజ్ అహ్మద్ సడన్ గా తెరపైకి వచ్చారు. పార్టీ అధినేత జగన్ మాట నమ్మి ఐఏఎస్ కు, వీఆర్ఎస్ తీసుకుని ఎన్నికల్లో పోటీ చేశానన్నది ఈ నేత వాదన. పొలిటికల్ కెరీర్ కోసం తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి ఎలక్షన్స్ లో పోటీ చేసి ఓడిపోతే పక్కన పెట్టడం ఏంటని ఈ నేత ఫైర్ అయ్యారు. ఫ్యాన్ పార్టీ కేడర్ కూడా ఈ నేతనే ప్రోత్సహిస్తోంది. మీకంటూ వర్గం లేదు, నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి తీసుకుంటే బాగుంటుందని ఇంతియాజ్ అహ్మద్ కు అత్యంత సన్నిహితులైన నేతలు సలహా ఇచ్చారట. దీంతో పదవి కోసం తన ప్రయత్నాలను ప్రారంభించారు. ముగ్గురు నేతలు ఎవరికి వారుగా వైసీపీ కర్నూలు ఇన్ఛార్జి పదవి కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నట్లు సమాచారం. ముగ్గురు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో వీరిలో ఎవరో ఒకరికి ఇన్ఛార్జి పదవి ఇస్తే మిగిలిన వారు ఒప్పుకోరు. దీంతో ఈ ముగ్గురిని పక్కన పెట్టి మరో నేతకు కర్నూలు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే సిన్సియర్ గా పనిచేస్తారని ఫ్యాన్ పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని వైసీపీ అగ్రనేతలు రహస్యంగా ఉంచి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి విషయంలో ఇప్పుడే తొందరపాటు నిర్ణయాలు ఉండవని సంకేతాలు పంపినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై 6 నెలల తర్వాతే క్లారిటీ రావచ్చని అధినాయకత్వం చెప్పినట్టు టాక్. ఈ లొల్లి ఇప్పట్లో తెగేది కాదని భావిస్తున్న కొందరు వైసీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు.
వైసీపీని నమ్ముకుని పార్టీలోనే ఉంటే నట్టేట మునగటం ఖాయమనుకున్న కొందరు నేతలు తెలుగుదేశం బాట పడుతున్నారు. 3వ వార్డు కార్పొరేటర్ షాజహాన్ పర్వీన్, 6వ వార్డు కార్పొరేటర్ షేక్ నీలోఫర్, 13వ వార్డు కార్పొరేటర్ విజయలక్ష్మి వైసీపీకి గుడ్ బై చెప్పి మంత్రి టీజీ భరత్ సమక్షంలో టీడీపీలో చేరి పసుపు కండువా కప్పుకున్నారు. మరికొందరు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు త్వరలోనే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 3 నేతలను కాదని కర్నూలు ఇన్ఛార్జిగా వచ్చే 4వ కృష్ణుడు ఎవరనే అంశంపై వైసీపీలో హాట్ గా చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూలిన వైసీపీ కోటను జాకీలతో లేపేందుకు కర్నూలు ఇన్ఛార్జి విషయంలో అధినాయకత్వం ఎవరికి ఈ పదవి ఇస్తుందో చూడాలి మరి.